ఇవాళ మీకు ఒక వెరైటీ కూర చూపిస్తానండి, చూసేయండి మరి. అందరికీ నమస్కారం అండి. పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి. చిక్కుడుకాయ పుట్నాల పప్పు వేసి ఎలా చేయాలో మీకు చూపిస్తాను. కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా బాండ్లీ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని తిరగమాత వేసి వేయించేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసి బాగా వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు ఇవి కూడా వేసి బాగా దోరగా వేయించుకోవాలండి. ఈ లోపల చిక్కుడుకాయలు పుచ్చులు చూసుకుని శుభ్రంగా కడుక్కుని పదునుగా ఉడకపెట్టి ఉప్పేసి ఉడకపెట్టి అట్టే పెట్టుకోవాలి. ఇవి దోరగా వేగేటట్టు చూసుకోవాలండి. ఈ కూర చాలా బాగుంటుందండి. చపాతీల్లో కానీ అన్నంలో కానీ అసలు లంచ్ బాక్స్లో పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఉప్పు వేయక్కర్లేదండి, ఎందుకంటే మనం చిక్కుడుకాయ ముక్కల్లో వేసి ఉడకబెట్టుకున్నాం కదా, అందుకని ఇంకా వేయక్కర్లేదు. ఇదిగో చూసారా, అలా పదునుగా ఉడకబెట్టి అట్టే పెట్టుకోవాలి. ఈ లోపల ఒక టొమాటోని కూడా చక్కగా మిక్సీ జార్లో మెత్తగా ఆడిచ్చేసుకుని ఆ ప్యూరీని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇగో ప్యూరీ వేసేసుకోవాలండి. వేసేసుకున్నాక ఈ చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసుకోవటానికి ఇది కొంచెం మగ్గాక చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి. చూసారా, చక్కగా పైకి కిందకి కలుపుకోవాలి. ఈ లోపల మనం మిక్సీ జార్లో చక్కగా పుట్నాల పప్పు, జీలకర్ర, కొద్దిగా కారం వేసేసుకుని మిక్సీ ఆడిచ్చి పెట్టుకోవాలండి. ఇవి కావాలి అనుకున్న వాళ్ళు 2 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. కానీ నేను వేయలేదండి. ఆ మిక్సీ ఆడిచ్చాక పక్కన పెట్టుకోవాలి. ఇవి చక్కగా మగ్గిపోతాయండి. మగ్గిపోయాక ఉప్పు చూసుకోండి, మీకు సరిపడకపోతే కొంచెం వేసుకోండి. నాకైతే సరిపోయింది. ఇక మగ్గాక ఆ పొడి ఉంటుంది కదండి, ఆ పొడి తీసుకుని చక్కగా దీనిపైన జల్లేసుకుని పైకి కిందకి కలుపుకొని కాసేపు మూత పెట్టి ఉంచేసుకుంటే ఇక తినటానికి రెడీ అండి. చక్కగా సర్వ్ చేసేసుకోవచ్చు వేడివేడి అన్నంలో. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు ఎప్పుడన్నా చేశారా? చేస్తే నాకు కామెంట్ రూపంలో తెలియపరుస్తారు కదా. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.